సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణకు రాజకీయాల పిచ్చి బాగా ముదిరినట్లుంది. ఆయన కొత్తగా జై భారత్ నేషనల్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణ లోక్సత్తా ప్రారంభించి బొక్కబోర్లా పడిన అనుభవం జేడీ జేపీ గారి కళ్ళు తెరిపించే గాని జేడీ గారి కళ్ళు తెరిపించినట్లు లేదు. సర్వీసు నుంచి తప్పని పరిస్థితుల్లో తప్పుకున్న రామకృష్ణ అనే జడ్జి కూడా జై భీమ్ పేరుతో ఒక పార్టీ పెట్టి తన అదృష్టాన్ని, నిజానికి దురదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో 200 స్థానాలకు పోటీకి అభ్యర్థులను నిలబెడతానని, బీఫామ్లు ఇస్తానని గంభీరంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నది 175 స్థానాలేనని మనకు తెలుసు. అంటే పక్క రాష్ట్రాల్లో కూడా మరి ఏమైనా పోటీ చేస్తారేమో తెలియదు. పోటీ పడు, ఓడించు, తర్వాత విజయం సాధించు అనే కాంచీరామ్ వ్యూహం ఆయన అనుసరిస్తారట. మరి ఎన్నికల రాజకీయాలకు జయప్రకాష్ నారాయణ గారు వదిలేసినప్పటికీ ఈ రామకృష్ణ గారు, లక్ష్మీనారాయణ గారు, ప్రవీణ్ కుమార్ గారు చాలా ఆసక్తితోటి రాజకీయాలను నడుపుతున్నారు. మరి రాజకీయాల వల్ల వారికి అంటే ప్రజల్లో చైతన్యం కల్పించాలనుకున్నారా, లేకపోతే తమ భావజాలాన్ని వ్యాప్తి చేయాలనుకున్నారా, లేకపోతే నిరంతరము వార్తల్లో నలగాలనుకుంటున్నారా, ప్రజాభిమానం సంపాదించాలనుకుంటున్నారా, అది ఎవరికి వారి ఇష్టం. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పెట్టవచ్చు, పోటీ చేయవచ్చు, పరాభవానికి గురి కావచ్చు. అది వారికి స్వేచ్ఛ పూర్తిగా ఉంది. మరి జేడీ గారి వ్యూహం అనుసరిస్తున్నారో తెలియదు. తెలంగాణలో బీఎస్సీ తరఫున పోటీ చేసిన మరో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎవరిని ఓడించలేకపోయారు, తనను తాను గెలిపించుకోలేకపోయారు. ఈ అనుభవం కూడా జేడి లక్ష్మీనారాయణ గారిని కానీ, రామకృష్ణ గారిని కానీ నిరుత్సాహపరచలేదు. అది రాజకీయాల ఆకర్షణ. నిజానికి వైఎస్ఆర్సీపీ ప్రారంభించిన వైఎస్ షర్మిల, బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ ను ఓడించడానికి అవసరమైన పునాది లేక నేపథ్యాన్ని సృష్టించారు అని చెప్పవచ్చు. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ బాగా లబ్ధి పొందింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్నది లక్ష్మీనారాయణ గారి లక్ష్యమట. ప్రజల ఆకాంక్షలు కూడా నెరవేరుస్తారట. అలా సాధిస్తే మనకు ఎవరికి అభ్యంతరం ఉండదు. నిజానికి మనస్ఫూర్తిగా వారిని స్వాగతించాలి. ఈ లక్ష్యాలు ఎలా ఉన్నా ప్రజాప్రతినిధి కావాలన్నది లక్ష్మీనారాయణ గారి ఏకైక లక్ష్యంగా కనిపిస్తున్నది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్సభ ఎన్నికల్లో నిలబడి వైసీపీ ప్రభంజనంలో ఓడిపోయారు. తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చారు. తర్వాత అన్ని పార్టీలతో మాట కలపడానికి ప్రయత్నించారు, సీటు సంపాదించడానికి ప్రయత్నించారు. ఏ పార్టీ ఆయనను పట్టించుకోలేదు. చివరకు సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. ఆయనకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుదాం. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఏప్రిల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఎన్నికల సంఘం సూచనప్రాయంగా వెల్లడించింది. ఎన్నికలకు ఇంకా 4 నెలలే సమయం ఉన్నందున యుద్ధ ప్రాతిపదికన సన్నద్ధం కావాలని అన్ని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు సూచించింది. 2019 ఎన్నికల షెడ్యూల్కు కాస్త అటు ఇటుగా ఈసారి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంతర్లీనంగా పేర్కొంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధుల బృందం విజయవాడలో సమావేశం నిర్వహించింది, సమీక్ష నిర్వహించింది. తెలంగాణలో ఎన్నికలు చాలా ప్రశాంతంగా, ఎటువంటి గొడవలు లేకుండా జరగటము, ఆంధ్రప్రదేశ్లో కూడా చరిత్ర చాలా కాలంగా ప్రశాంతంగా ఎన్నికలు జరగటం, ఎక్కువ పోలింగ్ జరగటం అనేది ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఉంది. ఈసారి కూడా అదే ధోరణి కొనసాగుతుందని ఆశించవచ్చు. ఏదేమైనా రానున్న ఎన్నికలు తీవ్రాతి తీవ్రంగా ఉంటాయని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం ఎక్కువైపోయింది. ఎన్నికల ఓటర్ల జాబితా తయారీలో లోపాలున్నాయన్న విషయం కూడా చర్చ జరుగుతుంది. నిజానికి ఈ లోపాలను సరిదిద్దటంలో ఎన్నికల సంఘం సరిగ్గా విజయం సాధించలేకపోతుందని చెప్పక తప్పదు. అంటే రాజకీయాల్లోకి జేడి లక్ష్మీనారాయణ, రామకృష్ణ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వారు మరింత రావటం వల్ల ఎన్నికల్లో డబ్బు ప్రభావం, మద్యం ప్రభావం ఏమైనా తగ్గుతుందా, లేకపోతే వీళ్ళందరూ ఎవరిని దృష్టిని ఆకర్షించకుండానే ఎన్నికల్లో పోటీ చేస్తారు, ఓడిపోతారు, తర్వాత చరిత్రలో కనుమరుగవుతారు అన్న నిరాశ, నిస్పృహ ప్రజల్లో కలిగించేలా వ్యవహరిస్తారా? చూడాలి ఏం జరుగుతుందో చూడాలి.